పొన్నారెడ్డి. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. అది ప్రభుత్వం ధరలు లేవు, రైతులు మరీ దీనంగా బతుకుతున్నారు. మొక్కజొన్నలో 2,400 కొనాల్సిన మొక్కజొన్నలు ఈరోజు 1,700 కొంటున్నారు. ఎందుకని అంటారు? అది పరిస్థితులు, అది గవర్నమెంట్ ఫాల్టో లేకపోతే మనకైతే చంద్రబాబు నాయుడు గారి ఫాల్టో మనకైతే తెలియదు. అది సార్ గతంలో చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉంది సార్? జగన్ గారు ఉన్నప్పుడు రైతు కూలీలకి అందరికీ క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని రైతు కూలీలు కానీ రైతులు కానీ ఇబ్బందులు పడతా వ్యాపారస్తులు ధనికులు బాగుపడుతున్నారు. సార్ ఎలా ఉంది సార్ పల్నాడు పరిస్థితి చూసుకుంటే ఇక్కడ హత్యలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, మరి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది ఏది పల్నాడు విషయంలో? పల్నాడు విషయంలో మామూలుగా వాళ్ళు చెప్పేది ఏంటంటే పల్నాడు అత్యధిక మెజార్టీ మీద గెలిచిన వైఎస్ఆర్సీపీని అనగదొక్కే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది. సార్ అలానే చూసుకుంటే అసలు హోమ్ మినిస్టర్ అనిత గురించి అసలు మీరు ఏం మాట్లాడతారు? హోమ్ మినిస్టర్ అనిత గురించి ఏం మాట్లాడేది ఉంది, ఆమెకే సబ్జెక్ట్ శుభ్రంగా తెలియదు. ఆవిడ చెప్పిన దాని ప్రకారం చేశాము. ఓకే సార్, అంటే గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు, వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఎలా ఉందండి? జగన్ గారు వచ్చిన తర్వాత నాశనం చేయాల బాగు చేశారు, దాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి అసలు మీరేం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ మాకు 40% ఓట్లు వచ్చాయి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. రాబోయే కాలాల్లో మేము అత్యధిక సీట్ల మీద పాములు అవుతామని మా